హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో టెన్షన్ మరోసారి గట్టిగా పెరిగింది. ఈ వారం ప్రధాన ఘట్టం హోస్ట్ నాగార్జున రీతు ప్రవర్తనపై కఠిన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ప్రవర్తన హౌస్లో అంగీకారం కాదు అని హెచ్చరించారు. రీతు కొన్ని విషయాలను తప్పుగా ప్రస్తావిస్తూ ఇతరుల గౌరవాన్ని దెబ్బతీయడం హౌస్ వాతావరణాన్ని మరింత ఉద్వేగభరితంగా మార్చింది. నాగార్జున స్పష్టంగా చెప్పారు, ఇలాంటి ప్రవర్తన మళ్లీ జరగకూడదు. రీతు తన ప్రవర్తనను మార్చుకోకపోతే ఆడియన్స్ ఆమెను తప్పించవచ్చు. ఈ సంఘటన హౌస్లోని ఇతర కంటెస్టెంట్స్ మధ్య చర్చలు, వాదనలను రేకెత్తించింది. కొన్ని రూమర్స్ ప్రకారం రీతు ఇతర కంటెస్టెంట్స్ను గేమ్లో దెబ్బతీయడానికి ప్లాన్ చేస్తోంది. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వివిధ అభిప్రాయాలు పంచుకుంటూ రీతు నిజంగా గేమ్ ఆడుతుందా లేదా అని చర్చ చేస్తున్నారు. శ్రీజ, ప్రియా లాంటి కంటెస్టెంట్స్ గేమ్ స్ట్రాటజీ కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారని వినిపిస్తోంది. కొంతమంది కంటెస్టెంట్స్ మద్దతు కోసం స్నేహాలను, అలయన్స్లను సృష్టించుకుంటున్నారని కూడా రూమర్స్ ఉన్నాయి. ఈ సంఘటన హౌస్లో టెన్షన్లు పెంచడమే కాక కొత్త ట్విస్టులు మరియు ఎలివేషన్ అవకాశాలకు కూడా దారి కల్పిస్తోంది. ప్రతి కంటెస్టెంట్ ఇప్పుడు తన ప్రవర్తన స్ట్రాటజీపై మరింత జాగ్రత్తగా ఉండాలి. హౌస్లో వచ్చే వారంలో కొత్త టాస్కులు, డ్రామా మరియు ఫ్యాన్స్ రియాక్షన్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రూమర్స్ నిజమో ఫేకా అయినా హౌస్లో టెన్షన్, డ్రామా ఖచ్చితంగా పెరుగుతోంది. నాగార్జున హోస్ట్గా కంటెస్టెంట్స్ ప్రవర్తనను గమనిస్తూ ఫెయిర్నెస్ కోసం హెచ్చరించడం హౌస్ డైనమిక్స్ను ప్రభావితం చేస్తోంది. ఫ్యాన్స్ ప్రతి చిన్న సంఘటనను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హౌస్లో కొత్త ట్విస్టులు, ఎలివేషన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఘట్టం బిగ్ బాస్ హౌస్లో డ్రామా, ఎమోషన్ మరియు ఎక్సైట్మెంట్ను మరింత పెంచింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.